తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటుంది. ప్రాజెక్టులన్నీ నీటితో కలకలలాడుతూ ఉన్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో అటు కృష్ణా బేసిన్, ఇటు గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులన్నింటికి వరద వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. మరికొన్ని ప్రాజెక్టులకు ఇన్ఫ్లో ఎక్కువ వస్తూ ఉండడంతో నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. జూరాలలో ఏకంగా ఎగువన దిగువ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతుంది. సాగర్ ఇన్ఫ్లో ప్రస్తుతం 55,892 క్యూసెక్లు వస్తూ ఉండగా దిగువకు 9,461 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులైతే ఇక ప్రస్తుతం 527 అడుగుల వరకు వరద చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలకళ సంతరించుకున్న ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడాను మనం చూడొచ్చు. భారీ మొత్తంగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం కంటే కూడాను ఇంచుమించు నీటి మట్టానికి వరకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం నీటి మట్టానికి సంబంధించి కూడా అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. మనం చూడొచ్చు స్క్రీన్ లో కూడాను సాగర్ ఇన్ఫ్లో ఉన్నదానికంటే ఎక్కువగానే వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో కిందకి కొంత నీటిని అయితే వదులుతూ ఉన్నారు. జలకళకు సంతరించుకుంది నాగార్జున సాగర్ అవుట్ఫ్లో. అలాగే ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుంటే ప్రస్తుతం నీటి మట్టం 527గా వచ్చి చేరింది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతానికి 525 వరకు కూడా చేరింది. మనం చూడొచ్చు ప్రాజెక్టు పేరు, ప్రాజెక్టు సామర్థ్యం, ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్ని మీటర్ల వరకు ఉందో, అలాగే ఇన్ఫ్లో ఎంత వస్తుంది, అవుట్ఫ్లో ఎంతగా వెళ్తుంది. పెన్గంగా చూసుకుంటే 213 మీటర్లుగా ఉంది ప్రాజెక్టు సామర్థ్యం. దానికి సంబంధించి ప్రస్తుతం మనం చూడొచ్చు నాగార్జున సాగర్ విషయానికి వస్తే 590 అడుగులుగా ఉంది ప్రాజెక్టు, ప్రస్తుతం 527గా ఉంది. అలాగే ఇన్ఫ్లో 55,000గా ఉన్న ఇన్ఫ్లో, అవుట్ఫ్లో కూడా 9,000 వరకు కూడా అవుట్ఫ్లో కొనసాగుతుంది. పెన్గంగా వచ్చేసరికి 213 మీటర్ల ప్రాజెక్టు నీటి సామర్థ్యం, ప్రస్తుతం 205 వరకు కూడా నీటి సామర్థ్యం వచ్చి చేరింది. అలాగే 35,000 ఇన్ఫ్లో ఉండగా 35,000 క్యూసెక్లు కూడా అవుట్ఫ్లో వదులుతూ ఉన్నారు ప్రాజెక్టుకి సంబంధించి కూడాను. మరోవైపు జూరాల ప్రాజెక్టు చూసుకుంటే 318 మీటర్లుగా ఉంది సామర్థ్యం, ప్రస్తుతానికి 317 మీటర్లుగా వస్తుంది ప్రస్తుతానికి దాని సామర్థ్యం. అలాగే ఇన్ఫ్లో 1,05,000 వరకు ఉంది. దానికి సంబంధించి కూడా అవుట్ఫ్లో మనం కూడా చూసుకోవచ్చు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ చూసుకుంటే 148 మీటర్లుగా ఉంది ప్రాజెక్టు సామర్థ్యం, 142 మీటర్లు ప్రస్తుత సామర్థ్యంగా ఉంది నీటి మట్టం. 443 క్యూసెక్లు అయితే 442 క్యూసెక్లు అవుట్ఫ్లో అనేది వెళ్తూ ఉంది. ప్రాజెక్టుకి సంబంధించి పేరు కూడా, అలాగే ప్రాజెక్టు పేరు, ప్రాజెక్టు సామర్థ్యం ఎంత ఉంది, ప్రస్తుతానికి ప్రాజెక్టులో ఉన్నటువంటి సామర్థ్యం ఎంత, ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత అనేది మనం స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టానికి కూడా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. ఒకవైపు జూరాల ఏకంగా ఎగువ దిగువ ప్రాంతాలు కూడా ఉత్పత్తి అవుతుంది. కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అలాగే నాగార్జున సాగర్ కు వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. సాగర్ ఇన్ఫ్లో ప్రస్తుతం 55,892 క్యూసెక్లు వస్తూ ఉండగా దిగువకు 9,461 క్యూసెక్లు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు.